చెప్పలేకపోయారు జీవన్ రెడ్డి గారిని. ఎస్ 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 నేను ప్రైమ్ పర్సనాలిటీ. ఎప్పుడు మీడియాలోకి నేను ప్రైమ్ కాకపోవచ్చు, మా పార్టీలో చాలా మందికి ప్రైమ్ కాకపోవచ్చు, కానీ మా అధిష్టానానికి నేను ప్రైమే. నన్ను ప్రత్యేకించి పంపించినారు ఆయన దగ్గరికి. నేను ఆయన కడుపులో తలకాయ పెట్టి చెప్పిన, అన్న 4 రోజులు ఆగమని. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఆయన బాగా నొచ్చుకున్నాడు. కారణాంతరాలు నాకు ఇంటర్నల్ కొన్ని విషయాలు ఆయన చెప్పిండు, కొన్ని చెప్పలేదు. నేను చెప్పిన విషయాలు బయటికి చెప్పాను. ఎందుకంటే నన్ను నమ్మి ఒక మిత్రుడుగా నన్ను చెప్పినప్పుడు ఆయన చెప్పిన విషయాలు నేను బయగాతం చేయలేను. ఫ్రెండ్ ఈజ్ ఎ ఫ్రెండ్ హూ నెవర్ ఎక్స్ప్లాయిట్ ద వీక్నెస్ ఆఫ్ ద ఫ్రెండ్. I never exploited the weakness. I never exploited the weakness of KCR. I know so many things about the KCR. నేను ఆయన సహచరుడిగా పనిచేసిన, అత్యంత సహచరుడిగా ఒక అంచనా తిన్నా, ఒక మంచాలు పడుకున్నా. ఆయన ఇవాళ నేను నెగిటివ్ గా ఆయన వ్యక్తిగతం మాట్లాడలేను. రేవంత్ రెడ్డి గారు కూడా నేనేమంటున్నానంటే, ఒక పెద్ద మనిషి 40 ఏళ్ళు మనకు సర్వీస్ చేసినాడు, వెళ్ళిపోయినండి. మర్యాదగా ఆయన విజ్ఞతగా వదిలేద్దాం. కాంగ్రెస్ మీద పార్టీని రాహుల్ గాంధీని ఫాలో కాండి. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైనటువంటి జ్యోతిరాదిత్య సింధ్యా పార్టీని వదిలిన రోజు మా ఎల్ఓపి వెరీ డిగ్నిఫైడ్ గా ఒక్క పదం కూడా వ్యతిరేకంగా మాట్లాడలే. జితేన్ ప్రసాద్ పోయిన రోజు మాట్లాడలే, గులాబీ నబీ ఆనాద్ పోయినాడు మాట్లాడలే, మిలింద్ దేవరా పోయినాడు మాట్లాడలే. రాహుల్ గాంధీకి ఉన్న ఓపికను తెచ్చుకోండి అని మా నాయకత్వాన్ని నేను సూచిస్తున్నా. ఎందుకు జీవన్ రెడ్డి గారు విమర్శించాలి? జీవన్ రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. జీవన్ రెడ్డి గారు సుఖ సంతోషాలతోటి శేష జీవితం అంతా అక్కడ మంచిగా ఉండాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే 40 ఏళ్ళండి, ఒక 40 సంవత్సరాలు ఒక పార్టీకి సేవ చేసిన ఆయనను తూచని తీసేస్తామా? అది పద్ధతి కాదు, మేము ఒప్పుకోము. మా పార్టీ నుంచి ఎవరు కూడా జీవన్ రెడ్డి గారిని విమర్శించకండి. వారు జీవన్ రెడ్డి గారు మమ్మల్ని విమర్శించడం, పార్టీని విమర్శించడం ఆయనకే విజ్ఞతగా వదిలేద్దాం. పెద్ద మనిషి కదా, విజ్ఞతగా వదిలేద్దాం. దాన్ని ఆసరా చేసుకొని జీవన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి దాడిని అద్భుతంగా ఎదుర్కొందాం. మన టార్గెట్ జీవన్ రెడ్డి గారు, మన టార్గెట్ కేసీఆర్, మన టార్గెట్ టిఆర్ఎస్. కేసీఆర్ గారు తప్పు మాట్లాడితే ఎదుర్కొందాం, టిఆర్ఎస్ పార్టీ తప్పు ఆలోచన చేస్తే ఎదుర్కొంటాం. ఎదుర్కొనే శక్తి మాకు ఉంది కాబట్టి చాలా కాన్ఫిడెంట్ గా మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మేము రాబోయే కాలంలో కూడా మేము అధికారంకి వస్తామనేటువంటి విశ్వాసాన్ని తను వ్యక్తం చేసిండు. ఒక ప్రతిపక్ష నేతగా, యుద్ధ నాయకుడా, ఒక దళపతిగా నేను అధికారంకి వస్తా, పునరధికారంకి వస్తా అని చెప్పడం చాలా సహజం. రామ్మోహన్ రావు గారు 34 వరకు మేమే ఉంటామనేటువంటి చెప్పడం చాలా సహజం సార్. ఎందుకంటే నేను వస్తాననేటువంటి విశ్వాసం వ్యక్తం చేయకపోతే నేను ఎట్లా నడుపుతానండి రేవంత్ రెడ్డి గారు వెనకాల? అరే ఈ 5 ఏళ్ళకేనండి, తర్వాత మనం వస్తామో రావా మనకు తెలియదనంటే నడుస్తామా? అట్లా కేసీఆర్ గారు మనం పడిపోయిన ఇక లేవరాబాయ్ అని అంటే నడుస్తారా? కాదు. యుద్ధ దళపతులుగా వాళ్ళ స్టేట్మెంట్స్ కరెక్ట్, దళపతులుగా ఇద్దరు స్టేట్మెంట్స్ కరెక్ట్. నేనేమంటలేను, వారు విశ్వాసం ఉండాల్సిందే, పునర్ అధికారంకి వస్తామని, మేము అధికారం కొనసాగిస్తామని అధికారం మేము మాట్లాడాల్సిందే. సో రామ్మోహన్ రావు గారి పాయింట్ లో నేను చాలా ఏకీభవిస్తున్నా. సభ మంచిది పెట్టుకున్నాం, పాజిటివ్ గా చెప్పుకుంటే అయిపోయేది. అండ్ వీ వుడ్ హావ్ ఇగ్నోర్డ్ ద జాయినింగ్ ఆఫ్ ది మన జీవన్ రెడ్డి అండ్ కేసీఆర్ సభను ఇగ్నోర్ చేస్తే అయిపోయేది. ఇప్పుడు ఎట్లుంటది అని అంటే, చాలా సార్లు పాలిటిక్స్ లో మొన్నటి దాకా రేవంత్ రెడ్డి గారు వేసిన వ్యూహంలో ఎలక్షన్ టైంలో టిఆర్ఎస్ ఇరుక్కున్నది. నేను ఈ మధ్య కాలంలో కల్పిస్తుంది ఏంటంటే టిఆర్ఎస్ వ్యూహంలో మేము ఇరుక్కుంటున్నామేమో అని. ఇప్పుడు నిన్నటి సభలో అంతే కదా, మేము పెట్టిన సభ యొక్క పాజిటివ్ అంతా చెప్పేదంతా మీరు మీడియా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తలేరు. కేవలం రేవంత్ రెడ్డి గారు జీవన్ రెడ్డి నన్ను కేసీఆర్ ను చూసుకో అని అన్నది చూసిరా, అది మాట్లాడుకుంటే మధ్యలో మీడియా వాళ్ళు మేమేం చేశాం సార్? మేము ఇచ్చిన 1000 కోట్ల విషయం వస్తలేదు, మేము ఇచ్చినటువంటి రిపేర్ కోసం మేము కట్టుబడి కాదు సార్. తిట్టింది ఆయన బాగానే ఉన్నారు, తిట్టించుకున్న వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో మీడియా వాళ్ళు మేము హైలైట్ చేయలేదు అంటారు. మీ యొక్క ప్రభుత్వ పథకాలు మీరు హైలైట్ చేసుకోవాలి, మమ్మల్ని అంటారు. మీరు హైలైట్ చేయకపోవడానికి అంటే నేను అదే అంటున్నా, హైలైట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఈ తిట్లు హైలైట్ అయిపోయినాయి, అసలు విషయం తాగలేదు. లేదు, మీ తప్పు కూడా ఏం లేదు దాంట్లో. ఇప్పుడు తిట్లు హైలైట్ అయినప్పుడు ఇప్పుడు పిఆర్పి పెరగాలనంటే తిట్లే ప్రధానమైనటువంటి రోజులు కదా. కాబట్టి తిట్లనే మీరు హైలైట్ చేస్తే మీరు అది చేయలేదని అంటలేదు నేను. సో మేమే కొద్దిగా న్యూనత ఫీల్ అవుతున్నాం. నేను చేసిన మంచి పని ఎక్స్పోజ్ కాకపోయానని నాలాంటి కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మేము ఫీల్ అవుతున్నాం అండి. మిమ్మల్ని ఏమంటలేము, మేము ఫీల్ అవుతున్నాం. అసలు విషయం పక్క పోయింది, టిఆర్ఎస్ ట్రాప్ లో పడ్డాం మనం.
వాళ్ళు చెప్పిన దాంట్లో మనం పోయి వాళ్ళని తిట్టుకుని సరిపోతే మనం ఇచ్చినటువంటి వేల కోట్ల రూపాయల యొక్క విషయం రైతులకు బేరబ్బాయి అనేటువంటి బాధతో నేను అంటున్నా తప్పితే నేను మీడియా తప్పుపడతలేను, నేను చెప్పిన విషయాలు నేను తప్పుపడతలేను. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే జీవన్ రెడ్డి గారిది నిన్నటి సభతోటి చాప్టర్ ఇస్ క్లోజ్డ్. ఎందుకు క్లోజ్ అంటున్నావు? రామ్మోహన్ రావు గారికి నాకంటే చాలా బాగా తెలుసు. కేసీఆర్ గారి దగ్గర చేరిన రోజే విందు, దాని తర్వాత ఆయన దొరకడు, ఆయనకి ఈయన దొరకడు, ఈయనకి ఆయన దొరకడు. విజయన్న కూడా తెలుసు, మేము అందరం ఆయనతో కలిసి పనిచేసినాం. రామ్మోహన్ రావు గారు నేను అందరం కలిసి పనిచేసినాం. కేసీఆర్ది అంతా కూడా ఏమంటారు దాన్ని, ఈవెంట్ మేనేజ్మెంట్. ఆ ఈవెంట్ అయిపోతే అది కథం అయిపోతుంది. సో ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ లో అన్న పోయింది. అయినా కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నా, నేను వారు బాగానే ఉండాలని కోరుకుంటున్నా. ఒక మాట నాతోటి విభేదించినంత మాత్రాన శాపనార్థాలు పెట్టేటువంటి కుసంస్కారం వద్దంటున్నాను. ఆయన ఎవరి మీద అవుతుంది. గతంలో పొన్నాల లక్ష్మయ్య గారిని కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని నేను వ్యతిరేకించిన. అట్లా అంటావు సావుదలా అని అదని ఎట్లా అంటారు, అనకూడదన్న. ఇలా జీవన్ రెడ్డి గారిని కూడా అదే ధోరణిలో ఒక మాట అన్నారు అనుకోని పద్ధతి కాదు అది. నేనేమంటున్నా అంటే కొద్ది సమయం అసలు బాధ్యతలలో ఉన్నారండి. మేము లేం బాధ్యత ప్రభుత్వ బాధ్యతలలో పెద్ద పెద్ద పొజిషన్లో లేనిలో మేము బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాం. మీరు బాధ్యతలో ఉండి కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించకుంటే ఎట్లా? అదే ఇట్ ఇస్ కేసీఆర్ ఇట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి. కానీ ప్రభుత్వం ఏం చేయలేదు అన్నట్టున్నట్టు ఏదంటే ఏం చేయలేదు మేము. ఆయనే వచ్చి ఆయన లక్ష ఇల్లు ఇచ్చిందట, 3 లక్షల పట్టాలు ఇచ్చిందంటే మేము ఏం చేయలేట. ఒకసారి డాటా తీద్దాం. మేము వచ్చినాక ఏం చేసినా మీరు వచ్చిన విజయన లాంటి విజ్ఞులు, తర్వాత రామ్మోహన్ గారు లాంటి పెద్దలు కూర్చొని దీని మీద మీ టీవీలో ఒక చర్చ పెట్టండి. అసలు ఈ 2.5 సంవత్సరాల్లో జరిగింది ఏంది, ఆ 9.5 సంవత్సరాలు జరిగింది ఏంది, ఒక అర్థవంతమైన చర్చ పెడదాం. దాని ద్వారా ప్రజలకు ఉపయోగం ఉంటది. ప్రజా బాహుల్యంలో మనం పాజిటివ్ గా తీసుకుపోవాలి. కొట్లాట తీసుకుపోకండి. రాజకీయాలలో శత్రువులు ఉండరండి, పోటీదారులు ఉంటారు. మీరు ఎందుకు శత్రువుగా చూస్తున్నారు? ఇటోళ్ళు అటు పోతున్నారు, అటోళ్ళు ఇటు వస్తున్నారు. ఎవరు శత్రువులు అండి, ఎవరు మిత్రులు? రాజకీయాల్లో పోటీదారుడు ఉంటాడు, ప్రత్యర్థి ఉంటాడు, కానీ శత్రువు ఉండడు. కాబట్టి కేసీఆర్ గారిని మేము శత్రువు అనుకోకూడదు, మమ్మల్ని కేసీఆర్ శత్రువు అనుకోకూడదు. ఇది ప్రజల కోసం మేము వివిధ మార్గాల్లో కొట్లాడుతున్నాం. నేను నా ఆలోచన విధానం ప్రకారం, కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకారం నేను ప్రజలకు సంక్షేమము అభివృద్ధి చేయాలనుకుంటున్నా. నీ ఆలోచన విధానం ప్రకారం నువ్వు చేస్తున్నావు. నీకు అవకాశం ఇప్పుడు నువ్వు చేస్తావు, నాకు అవకాశం వచ్చినప్పుడు నేను చేస్తున్నా. దీని మీద మనం చర్చ పెడదాం, ప్రజల యొక్క అభిమతం తీసుకుందాం అని అంటే ఒక బహిరంగ చర్చకు మేము చివరికి ఏం చెప్తారు సార్? మేము 2.5 సంవత్సరాలు ఏం చేసినామో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 2.5 సంవత్సరాల్లో మేము ఏం చేసినామని. ఇక దొడ్డిదారి గిడ్డిదారి ఇవన్నీ మాట్లాడుకోకూడదు. ఎందుకనంటే ఎవరి గురింజ తాను ఎరగదన్నట్టుగా ఎవరి వెనకాల వాళ్ళకున్న ఇవన్నీ పోట్లకు సంబంధించో లేకపోతే దానికి సంబంధించి ఎవరికి సంబంధించి వాళ్ళకు ఒక మచ్చనే ఉన్నది. ఆ మచ్చల మీద మనం మాట్లాడుకోకుంటే మన విలువ కూడా దక్కుతుంది నా ఉద్దేశం. సార్ రైట్. విజయార్య గారు కంక్లూడ్ చేయండి మీరు. ఇప్పుడు అక్కడ వెంకటస్వామి అన్న గారు ఉన్న తర్వాత, రామ్మోహన్ గారు ఉన్న తర్వాత నేను కొద్దిగా తగ్గాల్సి వస్తుంది. ప్రాబ్లం అది అదే ఇష్యూ ఏంటంటే తెలంగాణకు సంపూర్ణమైన నాయకత్వం అంటే విఘ్నులు, ప్రతి పౌరుడు విఘ్నులు. అయితే ఇక్కడ నాయకత్వము, రాజకీయ నాయకత్వం లేక ఆ లేమి వల్ల కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు నిర్వీర్యం చేస్తూ వస్తున్న సందర్భంలో ఒక మాట దిగి పెద్దన్నగా తెలంగాణను ఒక రాజకీయ కోణంలో యుద్ధం చేసి తెచ్చిన మాట వాస్తవం. ఆ దాన్ని కొనసాగిస్తున్నదే తప్పిస్తే కేసీఆర్ గారి దగ్గర పోయి ముద్దులు పెట్టుకు ఏం చేస్తావు? కేసీఆర్ గారి దగ్గర పోయి అంటే తెలంగాణ ప్రజలు ఏంటంటే